హ్మ్. ఎట్లుంది మరి కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన బాగానే ఉంది గానీ, ఇంకా కొన్ని పనులు మిగిలి పట్టుకుండయి. హ్మ్. పింఛన్లు పెంచాలే. ఇప్పుడు వికలాంగులకు 4,000 చేసి మాకు 3,000 అన్నా చేయాలి కదబ్బా! మాకు అవే 2,000 నడుపుతున్నాడు. పెంచిన పెన్షన్ ఇస్తలేడు. పింఛన్లు చేయపా ఇంగ. ఆ! ఆయన అంటే ఎప్పుడో చేసిర్రు అందరికి ఒక్కోసారి. అది చేసిండు, ఇది చేద్దాం అనే వరకే పీకేసిర్రు. మేము ఎట్లా బతకాలి? మాకెవరు లేరు గదా! మాకు ఓళ్ళే తల్లి, తండ్రి. వాళ్ళు తప్పితే మాకెవరున్నారు చెప్పు? ఆ పింఛన్లు పెంచపాయె, మళ్ళా 500కి సిలిండర్ అని అదెక్కడ పాయెను. తులం బంగారని అదెక్కడ పాయెను. ఆ! హ్మ్. హామీలని లేవు. ఇయన్నీ ఇంగ సన్న సన్న పనులు ఇవి ఆపుతుండరు. ఇంగ మనం ఏం చేత్తం చెప్పు? ఇప్పుడు మళ్ళా ఇప్పుడు 2 ఏళ్ళు అయితుందా? 3 ఏళ్ళు అయితుంది ఆయన ఎక్కి గూడా. హ్మ్. 2 సంవత్సరాలు దగ్గర దగ్గరకొస్తుంది. వస్తుంది. మళ్ళా ఇంక 3 ఏళ్ళు గూడా పడతది. ఇంక అంత వారి దగ్గర ఎట్లా ఉంటారు చెప్పు మంది? ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అయితాయి కదా! మరెట్లా మీరు సర్పంచ్‌కి? ఇంగ మా ఊళ్ళో ఉన్నారటనే ఎన్నుకోవాలి మేము. హుహు. ఇంకిప్పుడు మాకు ఆయన్నే దేవుడు. హుహు. అందాల రాముడు, శ్రీరామచంద్రుడు మా ఇంటి అన్నట్లు మాకు ఇంగ ఊర్లో ఉన్నప్పుడు ఇంగ ఆయన్నే దేవుడు. మా చిన్న పల్లె అబ్బా! మాకు ఇంగ ఆయన్నే దేవుడు కాకపోతే ఎవరు?